వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన. రాజధాని అంశంపై మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు. వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడతామన్న మంత్రి. కాణిపాకంలో ధర్మకర్తల మండలి సమావేశం. 2022 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఐరన్ సంస్థ నుంచి స్టీల్ రోడ్ల ఉత్పత్తి. రాధా టీఎంటీ ఎండీ సుమన్ వెల్లడి. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు వారోత్సవాలు. పాడేరులో డ్రోన్లతో ప్రత్యేక నిఘా. డీటెయిల్స్ చూస్తే రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉన్న విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కూడా పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేస్తాం, మా దగ్గర ఎంత పవర్ ఉంది పార్లమెంటులో అని చెప్పి అక్కడ మాటలు చెప్తున్నటువంటి వారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అన్నటువంటి పదం కూడా వాళ్ళ నోటి నుంచి రావట్లేదు. మరి ఏ రకంగా ప్రజలు నమ్మాలి మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని? కాబట్టి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి తీరుని మీరు మానుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉందని మళ్లీ మేము గుర్తు చేస్తున్నాం. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాకైనా సిద్ధమై ఈ ప్రత్యేక హోదా సాధించాల్సినటువంటి బాధ్యత ఉందనేది వాళ్ళకి మేము గుర్తు చేస్తూ రాష్ట్రానికి ఎటువంటి పోరాటం న్యాయం చేసే పోరాటంలోనైనా సరే తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేక హోదా రాకపోతే వెనుకబడినటువంటి జిల్లాలకి భవిష్యత్తు ఉండదు. ప్రత్యేక హోదా గాని మనకి తీసుకొని వస్తే ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. ఒంగోలు లాంటి జిల్లా కూడా, ప్రకాశం లాంటి జిల్లా కూడా మరి ఈరోజు హైదరాబాద్కి మించి తయారవుతుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజలు మీరు కోరినట్టు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారు, ఎందుకు మడం తిప్పుతున్నారు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం లేదా? యువతకి ఉద్యోగాలు అవసరం లేదా? ఈరోజు రాష్ట్రానికి నిధులు అవసరం లేదా? ఇవన్నీ కూడా వాస్తవంగా అవసరం ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఈ రోజుకి కూడా మాట్లాడట్లేదో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. లేకపోతే ఆ రోజు చెప్పినట్టు 25కి 25 సీట్లు ఇవ్వండి అని ఎలక్షన్ల ముందుకు అడిగిన తర్వాత మరి ప్రజల వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు మీ మాట ఏమైంది? మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? 4 రోజులు అవుతుంది ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలై. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకేదో రాష్ట్రంలో ఒక సమస్య ఉందని చెప్పి మీలో సగం మంది పార్లమెంటు సభ్యులున్నా సరే వెల్లలోకి వెళ్ళి ఏదో పోరాటం చేస్తున్నారు. మీకు ఎందుకు దమ్ము సరిపోవట్లేదు పార్లమెంట్లో పోరాటం చేయడానికి? మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడానికి ఇక్కడ ఎందుకు మీ గొంతు సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం. ఇదే పార్లమెంటు సాక్షిగా మీరు కూడా రైజ్ చేయొచ్చు. ప్రధానమంత్రి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావచ్చు. మీది చిన్న పార్టీ కాదు, 3-4 సభ్యులు ఉన్నటువంటి పార్టీ కాదు. ఈరోజు పార్లమెంట్లో సాక్షాత్తు 22 మంది లోక్సభలో ఉన్నారు, 6 రాజ్యసభలో ఉన్నారు. మరి ఇంత పెద్ద పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుకుంటా ఢిల్లీలో ఏం చేస్తున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కలిసికట్టుగా ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులకి, వాళ్ళందరికీ కూడా సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు తీసుకొని వస్తారు? ఎలా పోరాటం చేస్తున్నారు? ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీకి ఎలక్షన్లు అయి గెలిచి సుమారు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 లోక్సభ సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 2.5 సంవత్సరాలు అయింది.
ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క సెషన్లో కానీ ఒక్క రోజు కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కోసం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మనకు రావాల్సినటువంటి నిధుల కోసం ఢిల్లీలో ఏదైనా ఒక పోరాటమైనా చేశారా అనేది కూడా నేను సూటిగా అడుగుతున్నాను. ఎంత మోసం కాకపోతే, ఎంత దౌర్జన్యం కాకపోతే ఆ రోజు ఓట్ల కోసం ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తాకట్టు పెట్టి ఒక్కరు కూడా కనీసం ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, ఉత్తరాంధ్రకి సంబంధించి ఏపీ రైల్వే జోన్ కానీ, ఇలా ఎన్నో అంశాలు ఈరోజు ఇంకా పెండింగ్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముఖ్యంగా మేము అడుగుతున్నాం. మంత్రి బాలినేని శ్రీనివాస్ 3 రాజధానుల బిల్లు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల సవరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ చేసేవన్నీ డ్రామాలేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రావాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిలో పెడతామని అన్నారు. ఉద్యోగులందరికీ త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. అందరూ కూడా కాపాడుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా సురక్షితంగా ఉండాలని చెప్పి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. మరి ఆ శివుడు కటాక్షాలు అందరికీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా ఆయనకేదో కష్టం జరిగి బాధపడుంటే అసెంబ్లీలోనే ఆయన ఏదో మీడియా ఇంటికి పోయి మీడియాలో ఆలోచించుకొని మీడియా ముందుకు పోయి ఏడటం ఏడ్చాడు. ఎవరికైనా బాధ కలిగిస్తుంటే అక్కడే ఏడ్చుండేవాడు. నిజంగా అక్కడ పోయి ఒక స్టంట్ లాగా చేసేదానికి ప్రయత్నం చేశాడు. పోతా నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వస్తానని చెప్పాడు. గతంలో జయలలిత అటు శపథం చేసింది, అట్లనే నేను కూడా అటు అవుతాననే ఉద్దేశంతో ప్రజల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు ఎవరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని అంగీకరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయన రిటైర్డ్ అయితే మంచిదని భావిస్తా ఉన్నా. ఇంకా ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా ఆయన కూడా ఆయన పప్పు అని చెప్పి అందరూ తేల్చారు. మళ్ళా కూడా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నిలవాలంటే మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వస్తే ఆ పార్టీ నిలబడేది తప్ప ఈ చంద్రబాబు నాయుడు కొడుకు వల్ల కాదని కూడా నేను భావిస్తాను. దానికి త్వరలోనే పరిష్కారం ముఖ్యమంత్రి గారు చేస్తారు కూడా. అన్ని రకాలుగా సెటిల్ అవుతూ ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా చేసేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా జరుగుతుంది. ఇంకోటి చెప్పు, నిజమైన మాటలు చెప్తారు చెప్పి అది అంతా పట్టిదే. డాక్టర్ డబ్బులు ఎట్టు పడతారు, అవి బ్యాంకుల్లో ఉంటాయి. బ్యాంకు వాళ్ళు ఇస్తారా? ఎట్లా చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. అవి బ్యాంకులు బ్రాడ్కో గ్రూపు వాళ్ళ మొత్తం డబ్బులు బ్యాంకులో వేస్తారు. బ్యాంకుల నుంచి ఎట్లా తీసుకుంటారు డాక్టర్ డబ్బులు? మీరే చెప్పండి. వాళ్ళు ఏదో చెప్పేదాన్ని కూడా మీరు కూడా ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఒక పక్క అభివృద్ధి చేయాలి అనేది ఆయన దృక్పథం కూడా ఉంది. ఖచ్చితంగా కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది. అన్ని రకాలుగా బిల్స్ కూడా అన్ని క్లియర్ కూడా అవుతాయి. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ గత ప్రభుత్వం మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసుకోండి, గత ప్రభుత్వంలో 75,000 కోట్లు అప్పు చేసిపోయారు. అవన్నీ ఎవరు తెచ్చాలా? అవన్నీ మా మీద భారపడ్డాయి. వాళ్ళు మొన్న ట్రూ ఛార్జెస్ పెంచారని అన్నారు. ట్రూ ఛార్జెస్ భారం వేసారన్నారు. వాళ్ళ టైంలో ఉన్నటువంటి ట్రూ ఛార్జెస్ మేము ఇప్పుడు ప్రజలు కడుతుంది. అది దాని గురించి మాట్లాడరు. వాళ్ళ టైంలో ఉన్నటువంటి ఛార్జీలు ఈరోజు కడతా ఉన్నారు. వాళ్ళు మభ్యపెట్టి పక్కన పెట్టి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాల్సి వస్తుంది. ఒక పక్క మీ అందరూ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు హైదరాబాదు అంటే 3 రాజధాని బిల్లు మీద కొన్ని పాయింట్స్ సరిగ్గా వాళ్ళు పెట్టలేదు అని చెప్పి ఉద్దేశంతో అది విత్డ్రా చేసుకోవడం జరిగింది. మార్చి బడ్జెట్లో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ అంశాలపై పాలక మండలి సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయం వెలుపల దాతల సహకారంతో నిర్మించిన నూతన కేంద్రాన్ని ప్రారంభించి దేవస్థానం 2022 సంవత్సరం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
టెండర్స్ అయితేనేమి, వినాయక చవితి రూమ్స్ అయితేనేమి, ప్లస్ ఫ్రీగా వచ్చే భక్తులకి అక్కడ వాళ్ళకి వసతి సౌకర్యం గురించి టెండర్ వేసాము. వాళ్ళకి కావాల్సినంత బెంచ్ టేబుల్స్ అభివృద్ధి అంశాలను తీర్మానం చేశాము. టెంపుల్ని అభివృద్ధి కాకుండా చేశాము. ఈ టెండర్స్ అయితేనేమి, వినాయక చవితి రూమ్స్ అయితేనేమి, ప్లస్ ఫ్రీగా వచ్చే భక్తులకి అక్కడ వాళ్ళకి వసతి సౌకర్యం గురించి టెండర్ వేసాము. వాళ్ళకి కావాల్సినంత బెంచ్ టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఇంకా ఫ్రీగా పెంచి వర్షానికి ఎండకి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కల్పిద్దామని, అదే కాకుండా మన టెంపుల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు అవన్నీ సభ్యుల సహకారంతో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిందని మేము ఈరోజు మాట్లాడినాము. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పనులు ఉన్నాయి అన్ని మాట్లాడి మరి మా ఎమ్మెల్యే గారు ఎంఎస్ బాబు గారు మరియు గౌరవనీయులు మంత్రివర్గ పెద్దరి రామచంద్ర గారి సహకారంతో ఈవో గారు తీసుకొని కమిషన్ని ప్రిన్సిపల్ గారికి కలిసి మనకి ఇంకా మన టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలంతా ఏ సమస్యలని పరిశీలించామని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం 25 అంశాలు ఎజెండా. దీంట్లో ప్రధానమైనవి అన్నీ చెప్తాను. మనకు దేవస్థానంలో గణపతి హోమానికి 500 రూపాయలు ప్రస్తుతం ఉంది. దాన్ని 1000 రూపాయలు చేయమని 2011 నుండి అడుగుతున్నాం కమిషనర్ గారిని. ఇప్పుడు కాదు, కానీ మనకు ఆమోదం రాలేదు. ఈ మధ్య మళ్ళీ మేము లెటర్ పంపిస్తే ధర్మకర్తల మండలి ఆమోదం తీసుకొని పంపమన్నారు. ఆ ఒక్కటి ఆమోదం చేయడం జరిగింది. తర్వాత కొన్ని కొత్త టికెట్లు కూడాను, అర్చన టికెట్లు ఇట్లాంటివి 10 రూపాయలు 20 రూపాయలు గోపూజ ఇట్లాంటి వాటికి తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఈ దర్శనం టికెట్లు కూడాను అప్పుడు ఉన్నటువంటి రేట్లే 2011లో ఏవైతే అప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి పంపిందో అదే రేట్లను ఇప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ఒక్కరోజు అన్నదానం పథకం అనేది ఒకటి కొత్తగా ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం. ఈ ఒక్కరోజు అన్నదానం అంటే మేము కొంతమంది వస్తారు, ఒక 20 మందికి మేము భోజనం కట్టాలనుకుంటున్నాం, ఈరోజు ఎంత కట్టాలి అని అంటారు. 50 మందికి కట్టాలి అంటున్నారు, ఎంత కట్టాలి అంటున్నారు. దానికి 1116, తర్వాత 2116, 3116, 4116 కట్టిన వాళ్ళకి ఒక్కరోజు అన్నదాన పథకం అనేది పెట్టామన్నమాట. ప్రముఖ ఐరన్ ఉత్పత్తి సంస్థ రాధా టీఎంటీ నుంచి ఎల్ఆర్ఎఫ్ సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ రోడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ఎండీ సుమన్ సరాఫ్ తెలిపారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో సంస్థ ఇండియా హెడ్ సుభాష్ చౌదరి, డైరెక్టర్ అక్షత్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోని తమ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 6న నగరంలోని హెచ్ఏసీసీలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా చేతుల మీదుగా దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తాము ఉత్పత్తి చేస్తున్న స్టీల్ కు భూకంపాలను సైతం తట్టుకునే శక్తి ఉంటుందని చెప్పారు. Now, may I call upon Mr. Akshat, young. Thank you all members of the press and media for being here today. Let me start by asking you a question. Let's imagine that you've all won a lottery. A lottery in which every year you get a new car. No matter how you treat it, no matter what you do, you get a new car every year. How much would you value this car? I would not value it much because at the end of the year, I would get a new car anyway. I would go over speed breakers fast. I would let my nephews eat ice cream in the back seat. I wouldn't care because I'm getting a new one. Now let's imagine a scenario where there's no lottery and the car you have is the only car you have for the rest of your life.
how careful would you be and how much would you value it? Just as the car in my story is permanent, so is steel inside your building. You can change the tiles, paint, plumbing, even the electricals, everything. But steel is truly forever. And that is why Radha TMT and Radha Smelters have been on the forefront of innovation and new technology so that we can continue to provide the highest quality products that are used in critical infrastructures such as high-rise buildings, bridges, or even dams, even for individual house builders. So that when you have used Radha 550D LRF TMT, you have a touch of permanence and safety and security in your building. Radha 550D LRF TMT, the very first in South India using the advanced LRF technology, ensures higher ductility and greater strength. Now you must be thinking, why 550D? Why Radha LRF 550D? Well, steel is a peculiar product where you need it to be strong in order to hold the weight of the building and the pressure, but it also needs to be flexible. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, పాడేరు ఏఎస్పీ జి మడుగుల, సర్కిల్ సిఎస్ సత్యనారాయణ ఆదేశాల నుర్మతి అవుట్ పోస్ట్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బ్రిడ్జెస్, కాల్వర్ట్లు, సెల్ టవర్ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు, అనుమతించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి కొత్త వాళ్లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏజెన్సీ ప్రజలకు సూచించారు. ప్రతి ఏరియాని డ్రోన్ ద్వారా స్పెషల్ వార్డ్తో బలగాలతో జల్లెడ పట్టారు. బాన్స్వాడ పట్టణంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ముంబాజీపేట అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై కొందరు దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అటవీ శాఖ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కూడా వారికి మద్దతు పలికారు. ప్రజలు అడవిని రక్షించేందుకు సహకరించాలని కోరారు. అడవిని రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు నిరంతరం పనిచేస్తారని, ఇలాంటి దాడులకు భయపడని ప్రాణులు ముంబాజీపేట విలేజ్ దగ్గర అటవీ అధికారులపై ఎంక్రోచర్స్ అంటే అటవీ ఆక్రమణ చేసే వాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఆ దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. వాళ్ళకు ఒక మెసేజ్ పోవాలని. ఇటువంటి దాడులకు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భయపడరు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అటవీని పరిరక్షించడానికి మనము శతసిద్ధితో ఉంటాం. దీనికి ఏం భయపడము. వాళ్ళు ఎంత కొట్టినా, రక్తాలు తీసినా మేము మాత్రం డ్యూటీలు మానము. పోలీసు వాళ్ళు కూడా మాకు మంచి సహకరిస్తున్నారు. ఇక్కడ బాన్స్వాడ డివిజన్లో మేము మాత్రం వెనుకంజ వేసేది లేదు. ఇది నేషనల్ ప్రాపర్టీ. పాపులేషన్కు ఆక్సిజన్, గాలి, వాన అన్ని ఇచ్చేది అడవే కాబట్టి, ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాబట్టి అది పబ్లిక్లో చిన్న చూపు, అది కరెక్ట్ కాదు. పబ్లిక్, ప్రెస్ వాళ్ళు కానీ మీరంతా మాకు సహకరించి అడవిని కాపాడితేనే ఈ గ్రీన్. ఇప్పుడు ఈ వర్షాలలో పాడి ఎంతో పాడైంది. అందరు ఏమనుకుంటున్నారు, ఏదో వర్షం వచ్చిందని. ఇదంతా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఫారెస్ట్ ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది.
రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామ జిల్లా నర్మెట్ల, తరిగొప్పల మండలాల్లో పర్యటించారు. వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వడ్ల కొనుగోళ్లలోని లోటుపాట్లను గుర్తించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. దూషణలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిలోల బియ్యం వెళ్తే రేపు మాట్లాడదాం, టీవీలో చూద్దాం రాత్రి అందరం. జేబులు వేసుకొని లేకుంటే బ్యాంకులు వేసుకొని ఇంట్లో ఖర్చు పెట్టి బయటికి రాలేదని చెప్తాను. మనకే అక్కర్లేదు, అంతేనా? మనం వాస్తవం చెప్తాం. అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి భృతి అని ఆశ పెడుతుంది. ఇప్పటివరకు ఇవ్వలేదు కదా, మొదలు పెట్టలేదు కదా. ఏదో ఆ దుబ్బాక ఎలక్షన్ లేకుంటే హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఏదో కొంతమందికి ఇస్తామన్నట్టుగా ఆ డేట్లు ఏదో పెంచేసి ఆశ పెట్టుడు తప్ప ఇంకోట్లేదు. ఇక పోతే ఇక మొన్న చెప్పిన మాట, ఢిల్లీ పోయించినాక కొనుగోలు కేంద్రాలు వద్దట. ఆయన వల్లనే కదా కొత్తగా రైస్ మిల్స్ అన్నీ వచ్చినాయి. పెట్టుబడి పెట్టి ఇప్పుడు రైస్ మిల్స్ ఏం కావాలి? రాష్ట్రంలో ఒక్కొక్క రైస్ మిల్ల కనీసం 40-50 మంది పనిచేస్తారా? హమాలీలు ఇంకా వేరే వాళ్ళు ఎన్ని ఉన్నాయి తెలుసా? 3000 పైసలకు రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ 7 ఏళ్లలో కొత్తగా వచ్చినాయి కొన్ని. అంటే దాదాపు 2 లక్షల మంది రైస్ మిల్లో పనిచేసే వాళ్ళ గత ఏం కావాలి? ఇది ఒక కుటుంబ పెద్ద తన పిల్లల గురించి ఆలోచించినట్టు ఒక ముఖ్యమంత్రి ఆలోచించాలా లేదా? ఆలోచిస్తున్నాడా? ఓ పథకం ఉన్నదా? ఓ ప్రణాళిక ఉన్నదా? చెప్పింది చేస్తాడా? దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? దీనికి పర్యవసానం ఏంది? చెంపదెబ్బే, గద్దెక్కి నుండి గద్దె దించడమే. ఇప్పుడు మనం చాలామందిని చూసినాం రాజకీయాలలో. మనం అవకాశం ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వంలో. ఇది వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చినాయి. చరణ్ సింగ్ వచ్చిండు, చంద్రశేఖర్ వచ్చిండు, తర్వాత వేరే వాళ్ళు వచ్చిండ్రు. అందరూ పోయినరు. ఎవరు? ఏడాది 2 నెలలు. ఇందిరాగాంధీ బాగాలేదన్నారు, 2 నెలలనే మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండ్రు. అంతేనా కదా? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేసుకుంటూ వచ్చింది, ప్రాజెక్టులు కట్టింది, ఇండస్ట్రీస్ పెట్టింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 35 కోట్ల మంది మన జనం. ఎందుకంటే ఈ తరానికి తెలవాల. 35 కోట్ల మందికి కూడా తిండి లేదు స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో. పశ్చిమ బెంగాల్ అటువంటి ప్రాంతాలలో లక్షలాది మంది ఆకలి చావులు వచ్చారు. ఇది చరిత్ర, నేను కొత్తగా చెప్పే కథ కాదు. 35 కోట్ల మందికి కూడా తినేది లేకపోతే ఇవాళ 135 కోట్ల జనాభా. 135 కోట్ల మందికి అయితే దాదాపు 6 అంతలు ఆహార ధాన్యాలు పండించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సమయంలో సస్య విప్లవం, హరిత విప్లవం తీసుకొచ్చారు. నెహ్రూ గారు ప్రాజెక్టులో పునాదులు వేసి ఇవి దేవాలయాలు అన్నాడు. ఎందుకంటే తొందరగా కట్టాలి. ఒక చెరువు ఉంటే చెరువు కింద 100 ఎకరాలు ఉన్నదంటే శాశ్వతంగా 100 ఎకరాలు పడుతుంది కదా. 100 ఎకరాలు అంటే 100 కుటుంబాలు. ఇప్పుడు నాగార్జున సాగర్ వచ్చింది మీకు, అంటే తెలవడానికి చెప్తున్నా. 23 లక్షల ఎకరాలు పడుతుంది. 23 లక్షల ఎకరాలు అంటే 1 ఎకరం సాధారణంగా వేసుకున్నా 23 లక్షలు. రాజేంద్ర నగర్ డివిజన్ అత్తాపూర్ భారత్ పెట్రోల్ బంక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మంజులారెడ్డి, అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించడం లేదని మండిపడ్డారు. వెంటనే వ్యాట్ తగ్గించాలని, లేదంటే గద్దె దిగిపోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పై వ్యాట్ వెంటనే తగ్గించలేని ప్రభుత్వం. జిందాబాద్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు, పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. రాజధాని అంశంపై మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు, వచ్చే సమావేశాలు సవరణ బిల్లు ప్రవేశపెడతామన్నారు. కాణిపాకంలో ధర్మకర్తల మండలి సమావేశం, 2022 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఐరన్ సంస్థ నుంచి స్టీల్ రోడ్ల ఉత్పత్తి, రాధా టీఎండి సుమన్ వెల్లడి. విశాఖ ఏజెన్సీలో మావోయిస్ట్ వారోత్సవాలు, పాడేరులో డ్రోన్లతో ప్రత్యేక నిఘా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.